హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ మోటో వ్లాగ్స్. ఈ రోజైతే నేను అమెజాన్ నుంచి DJI Action 2 కెమెరా అయితే ఆర్డర్ పెట్టా. ఇది నాకు 12,999కి అయితే వచ్చింది. బ్యాంక్ కార్డ్ యూజ్ చేయడం వల్ల, నాకు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఒక 1205 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది అండ్ 500 కార్డ్ కూపన్ అప్లై చేశా. దీని అయితే నేను ఆల్రెడీ అన్బాక్స్ చేస్తాను, మీకు అయితే చూపిస్తా. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇందులో యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనకి కెమెరా అండ్ పవర్ మాడ్యూల్ ఉంది. అండ్ మనకు కొన్ని యాక్సెసరీస్ కూడా ఇచ్చారు. ఇందులో ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయి అన్నది మనం క్లియర్గా చూద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక పవర్ కేబుల్ అయితే ఇచ్చారు మనం ఛార్జ్ చేయడానికి అనుకూలంగా ఉండడానికి. ఇది టైప్ సి. మనం ఇప్పుడు ఈ బాక్స్లో ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయో క్లియర్గా చూద్దాము. మనకి ఫస్ట్ అయితే టైప్ సి కేబుల్ అయితే వచ్చింది. ఒక 1/2 మీటర్ లెంత్ అయితే ఉంటుంది. మనం దీన్ని ఛార్జ్ చేయడానికి, ట్రైప్యాడ్కి మౌంట్ చేసుకోవడానికి మనకు ఒక మౌంట్ అయితే ఇచ్చారు. దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మ్యాగ్నెటిక్ అండ్ లాక్ కూడా ఉంటుంది. మనకి రెండూ ఉంటాయి. ఇది మ్యాగ్నెట్తో పనిచేస్తుంది అండ్ లాక్ కూడా ఉంటుంది. డ్యూయల్ క్లిప్ లాక్ ఉంటుంది. DJI అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కాదు, మెటల్ ఇచ్చారు. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. దీన్ని కూడా ఫిట్ చేసి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ మనకి మ్యాగ్నెటిక్ ఒక మెడలో వేసుకోవడానికి థ్రెడ్ టైప్ ఒకటి ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, లేలాండ్ అంటారు దీన్ని. మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. దీని అయితే మనం మెడలో వేసుకోవచ్చు. దీనికి మనం ఇక్కడైతే కెమెరా అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం మ్యాగ్నెటిక్తో వస్తుంది, స్ట్రాంగ్గానే బిల్డ్ అవుతుంది. మీకు అదే ప్రాబ్లం ఉంటుంది. నేను లాస్ట్లో ఇది కూడా మీకు చూపిస్తాను, క్లియర్గా అటాచ్ చేసి ఎలా యూజ్ చేయాలన్నది. ఇప్పుడైతే డైరెక్ట్ కెమెరా మాడ్యూల్, పవర్ మాడ్యూల్ ఒకసారి అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, ఇది కెమెరా. మనకి ఇక్కడ వచ్చింది మొత్తం టచ్ స్క్రీను. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ టచ్ స్క్రీన్ మొత్తం మీకు అన్ని ఆప్షన్స్ ఇందులోనే బిల్డ్ అయి ఉంటాయి. మనకి ఇక్కడ ఫ్రంట్ కనిపించేది కెమెరా. అండ్ మన దీనికి ఒక పవర్ బటన్ అయితే ఇచ్చారు ఆన్ అండ్ ఆఫ్కి. మీరు దీన్ని ఒక్కదాన్నే కెమెరా యూనిట్ని కూడా పవర్ మాడ్యూల్ లేకుండా రన్ చేయొచ్చు. మనకి ఎగ్జాక్ట్ ఒక 30 మినిట్స్ వరకు అయితే రావచ్చు పవర్ బ్యాక్. అండ్ దీంతోపాటు నేను పవర్ మాడ్యూల్ కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది పవర్ మాడ్యూల్. దీన్ని మన కెమెరాకి కనెక్ట్ చేయగానే మనకు ఒక 3 అవర్స్ బ్యాకప్ అయితే వస్తుంది. మీరు ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను. మనకి ఇది మొత్తం మ్యాగ్నెట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 సైడ్స్ క్లిప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ క్లిప్స్ని మనం ఇలా అయితే ప్రెస్ చేసి పట్టుకోవాలి. దానిపైన మన కెమెరాని అయితే మౌంట్ చేయాలి. మౌంట్ చేయగానే చూసారు కదా, గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది, అంటే ఇది కనెక్ట్ అయిందని అర్థం. ఇలా వస్తుంది మన కెమెరా అయితే. దీంతోపాటు మనకి మ్యాగ్నెటిక్ కేస్ కూడా వచ్చింది. నేను అది కూడా వేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మ్యాగ్నెటిక్ కేస్ అయితే ఓపెన్ చేస్తాను. నేనైతే స్పెషల్గా ఆర్డర్ పెట్టలేదు, కెమెరాతో పాటే వచ్చింది, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి మౌంట్ అయితే వచ్చింది కదా, ఇది ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. మనకి కింద అయితే ఆల్రెడీ మ్యాగ్నెటిక్ కేసుకి కూడా 2 స్ట్రిప్స్ అయితే ఉంటాయి. మనం ఈ 2 క్లిప్స్ని ఓపెన్ చేసి ట్యాగ్ చేయగానే మొత్తం కనెక్ట్ అయిపోతుంది. ఇది మనకి స్టేబుల్గా ఉంటుందా, మ్యాగ్నెటిక్తో వచ్చిందన్న డౌట్ అయితే అక్కర్లేదు. మీకు సైడ్స్ క్లిప్ సపోర్ట్ కూడా ఉంది. మ్యాగ్నెటిక్ ప్లస్ మాన్యువల్గా కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీకు స్ట్రాంగ్గా ఉంటుంది, పడిపోతుందన్న భయం అయితే అక్కర్లేదు. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. బైక్ మౌంట్ చేయడానికి కానీ, హెల్మెట్కి మౌంట్ చేసుకోవడానికి కానీ చాలా యూజ్ అవుతుంది. మనకి ఇందులో 4K 1080p చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫుటేజ్ కూడా మీకు చూపిస్తాను. అండ్ లేలాండ్ వచ్చింది కదా, అది కూడా ఎలా యూజ్ చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మ్యాగ్నెటిక్ కేస్ వేసిన తర్వాత అయితే మనకి ఇలా ఉంటుంది. క్లియర్గా చూస్తున్నారు కదా, మన కేసు అప్పర్ కేసు సపరేట్, రెండిట్లకి 2 కేసు అయితే వస్తాయి. మనం విడిగా యూజ్ చేసుకోవాలనుకున్నా నో ప్రాబ్లం, కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాలనుకున్నా నో ప్రాబ్లం. మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి కేసెస్ 2 సపరేట్గా వస్తాయి. సిలికాన్ కేసు కూడా వస్తుంది, అదైతే నేను పర్చేస్ చేయలేదు, ఎలాగో కేసు వచ్చింది కాబట్టి. నేను మిగిలిన యాక్సెసరీస్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను. మనకి ఇక్కడైతే చాలా రిజల్యూషన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇందులోకి అయితే వెళ్ళి చూద్దాము ఏమేమి రిజల్యూషన్స్ ఉన్నాయని. 1080p రిజర్వ్ మోడ్ అయితే ఇచ్చారు. ఇందులో ఇమేజ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందని క్లియర్గా నోటిఫికేషన్ ఇస్తుంది. అంటే బ్యాటరీ సేవ్ చేసుకోవాలి, ఎక్కువ ఫుటేజ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ మోడ్ యూజ్ చేయొచ్చు. బట్ ఇమేజ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1080p ఉంది. అండ్ 2.7K 16:9 ఉంది. అండ్ 2.7K 4:3 ఉంది. 4K కూడా 16:9 ఉంది. అండ్ 4:3 కూడా ఉంది. అండ్ మన ఫ్రేమ్ ఫర్ సెకండ్ అంటాం కదా,
మనకు ఒక సెకండ్లో ఎన్ని ఫ్రేమ్స్ తీసుకోవాలి అనేది ఈ ఫ్రేమ్ యొక్క సైజుని బట్టి మనకి వీడియో స్మూత్నెస్ అనేది డిపెండ్ అవుతుంది. 24, 25, 30, 48, 50, 60 వరకు అయితే మనకి ఫ్రేమ్ పర్ సెకండ్ అయితే ఉంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అయితే మన ఒక సెకండ్లో 60 ఫ్రేములు తీసుకోవడం వల్ల మన వీడియోలో మన మూమెంట్ కానీ చాలా స్మూత్ ఉంటుంది. మనకైతే వీడియో స్మూత్గా రావడానికి రన్నింగ్లో బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫ్రేమ్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో అనేది షేకీగా కాకుండా స్మూత్గా రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. అదైతే అబ్జర్వ్ చేయండి మీరు. మనకి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనం ఆల్రెడీ తీసిన వీడియో ఫుటేజెస్ అయితే ఉంటాయి. అండ్ రైట్కి స్వైప్ చేస్తే మనకి ఎక్స్పోజరు, వైట్ బ్యాలెన్సు, కలర్ కంట్రోల్, ఎఫ్ఓపి మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనకి కిందకి స్వైప్ చేస్తే మనకి మెమరీ కార్డ్ ఆప్షను, సెట్టింగ్స్, లాకు, ప్రో మోడు, వాయిస్ కంట్రోలు, రొటేషను అండ్ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ అనేది ఉంటుంది. మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ అనేది. అండ్ పైకి కనుక మనం స్వైప్ చేస్తే మనకి ఏ రెజల్యూషన్లో తీయాలి, ఏ ఫ్రేమ్లో రేట్ తీయాలి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది. బ్యాక్కి వెళ్ళాలంటే బటన్ ఒక ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి ఇందులో చాలా ఈజీగా మోడ్ టు మోడ్ స్విఫ్ట్ అవ్వడానికి చాలా ఈజీగా అయితే గెస్చర్స్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్కి ఏమో వీడియో ఫుటేజ్ అండ్ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు అన్నీ క్లియర్గా చూడొచ్చు. మనకి స్వైప్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఏమి సెట్టింగ్స్లోకి వెళ్ళకుండా లెఫ్ట్, రైట్, అప్, డౌన్ స్వైప్ చేస్తే మనం మొత్తం సెట్టింగ్స్ అనేది చేసుకునేటట్టు ఆప్షన్ ఇచ్చారు. ఇది ఒకటి బెస్ట్ ఫీచర్ అని అయితే చెప్పొచ్చు. ఫ్రేమ్ రేట్ చూశారు కదా, ఈ ఫ్రేమ్ రేట్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్రేమ్ పర్ సెకండ్, ఒక సెకండ్లో అది ఎన్ని ఫ్రేములు తీసుకోగలదు, ఎన్ని ఫ్రేములు తీసుకోవాలి అనే దాన్ని బట్టి మనం ఫ్రేమ్ పర్ సెకండ్ సెట్ చేసేది. 30 పెడితే 30 ఫ్రేమ్స్ తీసుకుంటుంది, 60 పెడితే 60 తీసుకుంటుంది. మనం ఎక్కువ వాక్ చేసే టైంలో 60 ఫ్రేమ్ పర్ సెకండ్ పెట్టుకుంటే 60 ఫ్రేములు తీసుకుంటే మనకి వీడియో స్మూత్ అనేది వస్తుంది. ఫ్రేమ్ రేట్ పెరిగే కొద్దీ మనకి వీడియో స్మూత్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫ్రేమ్ రేట్ తగ్గే కొద్దీ వీడియో యొక్క స్మూత్నెస్ తగ్గుతూ వస్తుంది మనకి. అండ్ మిగిలిన వీడియో ఫుటేజెస్ నేను నెక్స్ట్ క్లిప్లో మీకు యాడ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో వచ్చి నేను 4K 120 FPS రికార్డ్ చేశాను. అండ్ సెకండ్ వీడియో వచ్చేమో 1080p 60 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో రికార్డ్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చి 1080p 60 ఫ్రేమ్ పర్ సెకండ్స్ వైడ్ యాంగిల్ అయితే షూట్ చేశాను. అది కూడా నైట్ టైము. మీకు డే టైం ఒకటి అండ్ బైక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు ఒకటి అండ్ నైట్ టైం ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. 3 డిఫరెంట్ రేషియోలో రికార్డ్ చేసి అయితే మీకు అప్లోడ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.